ఈసారి అధిష్టానం ఒక కొత్త వ్యక్తిని చూస్ చేసింది, ఒక కొత్త వ్యక్తికి టికెట్ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించింది. అంటే నాకు కూడా టికెట్ ఏదో రాగానే ఇట్లా ఇవ్వలేదు. దే హ్యావ్ డన్ ఎ స్క్రూటినీ అండ్ చాలా పెద్ద రకంగా స్క్రూటినీ చేయడం జరిగింది. ఫైనల్ గా లక్ష్మీకాంతారావు అనే వ్యక్తి యూకల్ నియోజకవర్గం సూట్ అవుతాడు అని చెప్పి ఉద్దేశంతో డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు. టికెట్ డబ్బులు ఇచ్చి కొనుక్కోవడానికి సినిమా టికెటా, బస్ టికెటా అది? కానీ మీ ప్రతిపక్షాలు కావచ్చు, ఇన్ఫాక్ట్ మీ పార్టీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళైతే మీ పార్టీలో ఉన్న వారి టికెట్లు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు. లక్ష్మీకాంతారావు కూడా డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు. ఎంత ఇచ్చి కొనుక్కున్నారు? మీకు కట్ట అంగూర్ అనే విషయం తెలుసా? అందని ద్రాక్ష, అందని ద్రాక్ష, ద్రాక్ష అందకపోతే పుల్లగానే ఉంది అంటారు. అంటే టికెట్ అనే దానికి ఒక ఫ్రేమ్ వర్క్ ఉంది, ఒక సిస్టమ్ ఉంది. కాంగ్రెస్ పార్టీ వివిధ స్థాయిల్లో ఒక వ్యక్తిని స్క్రూటినీ చేసి అప్పుడు టికెట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి కొంతమంది ఆశావహులు నిరాశ జరగవచ్చు. అట్లాంటప్పుడు వాళ్ళు తమ డిస్సాటిస్ఫాక్షన్ ని